ప్రియమైన సహోదరులకి మరి పిల్లలకి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు బ్రదర్. వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మరలా అంటే చదివి విడిచిపెట్టాం కాబట్టి మర్చామా? లేకపోతే ఉందా? లేకపోతే ఉన్న కార్యాన్ని బలపడదామా అన్న ఆలోచనతో మరలా మనం 3వ అధ్యాయాన్ని మొదటి నుండి చదువుతూ ఉన్నాం. ఇప్పటికి సుమారు 6 వచనాలు తీసాం. ఈ దినం 7వ వచనం నుండి బోధం. అంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఐగుప్తులో తన ప్రజల యొక్క శ్రమను, ఆ బాధను చూశాడట. వారి మొరపెట్టినప్పుడు వారు మొరని విని ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకురాబోతున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అంటే ఇశ్రాయేలీయులు పెట్టిన మొర ఆయన విన్నాడు. ఇశ్రాయేలీయులు పడుతున్న బాధను కూడా దేవుడు చూశాడు. అంటే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులు పడ్డ శ్రమను గాని, వారు పడుతున్నటువంటి బాధలను గాని చూసి దేవుడు వారిని ఎందుకు బయటకు తీసుకురావాలంటే అబ్రహాంతో చేసిన నిబంధనే ప్రధానమైన కారణం. అంటే 400 సంవత్సరముల తర్వాత నీ సంతానమును బయటికి తీసుకొస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు అవును. దరిదాపుల్లో ఆ 400 సంవత్సరాలు సమీపిస్తూ ఉంది. ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే ఈ 400 సంవత్సరాలు దగ్గర పడే కొద్దీ ఆ కాలం సమీపిస్తుందన్న ఉద్దేశంతో దేవుడే వీటన్నిటిని చేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళని విశ్రమింపజేయడం దేవుడే. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క హృదయాన్ని రెచ్చగొట్టడం దేవుడే. మరి ఇలా ఇశ్రాయేల్ బాధను తీసుకొస్తున్నది కూడా దేవుడే అని చూస్తూ ఉన్నాం. మరి ఈ కార్యాలన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే అబ్రహాంతో దేవుడు చేసిన ఆ నిబంధన కాలాన్ని చెప్పాడు. సుమారు 400 సంవత్సరముల తర్వాత నీ సంతానాన్ని బయటికి తీసుకొచ్చి నువ్వున్న ఇదే భూమిని స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానమును బట్టి ఈ కార్యాలన్నీ జరిగిస్తూ ఉన్నది కూడా దేవుడే. నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుండి 25లో మరి వాళ్ళు మొరపెట్టారా? మరి ఇశ్రాయేలీయుల్ని వాళ్ళు పెట్టినటువంటి శ్రమ అంత ఇంత కాదంట. నిర్గమకాండం 2:23 చదువుదాం. అలాగన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా తాము వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అంటే వాళ్ళు మొరపెడుతున్న అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన పనులు వేరు, ఇన్ని సంవత్సరాలు అనుభవించిన బాధలు, శ్రమలు వేరు. కానీ ఇప్పుడైతే అది రెట్టింపు అవుతూ ఉంది. అది 24లో ఏమంటున్నాడు చూడండి. నిర్గమకాండం 2:24లో కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇషాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునేను. 25 దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. లక్ష్యం ఉంచెను. సరే, ఇప్పుడు దేవుడు వారి శ్రమల్ని లక్ష్యం ఉంచడానికి గాని, వారిని బయటికి తీసుకురావాలన్న ఆ ఉద్దేశం గాని, దాని వెనకున్న కారణం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు 24లో. అబ్రహాం, ఇషాకు, యాకోబులతో చేసిన నిబంధనే కారణం. మొదటి సమూయేలు గ్రంథం 9:16. మొదటి సమూయేలు గ్రంథం 9:16లో దేవుని ప్రజలు మొరపెడితే దేవుడు ఆ మొరను ఆలకిస్తాడా? వింటాడా? చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 9:16.
ఎట్లనగా నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీన్ల చేతుల నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వారిని అధికారినిగాను అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు పంపించదును. సరే, ఇక్కడ దేవుని ప్రజలు మొరపెడుతూ ఉన్నప్పుడు ఆ మొరను ఆలకించిన దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు, లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు, దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అంటే ఫిలిస్తీన్ల చేతిలో ఇబ్బందుల పాలవుతున్నటువంటి ఇశ్రాయేలు మొరపెట్టారు. ఇప్పుడు ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుండి తప్పించడానికి ఇక్కడ బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలుని రాజుగా ఎన్నుకోబోతున్నాడు. అంటే దేవుడు ఎల్లవేళలో కూడా ఏదో ఒక కార్యంలో నుండి తప్పించడానికి దేవుడు తనకి దాసునిగా లేక ఒక పరిచారకునిగా ఒక పనివానిగా ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడు. అలా ఎన్నుకునేటప్పుడు వారి నమ్మకాన్ని బట్టి, సామర్థ్యమును బట్టి దేవుడు ఒక పనివారిని ఎన్నుకుంటాడు. ఇప్పుడు సౌలుని ఎన్నుకొని ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీల్ని కాపాడాడు. మరి దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని కాపాడాడు కదా. మరి వేటిలో నుండి యేసుక్రీస్తు మనల్ని కాపాడాడు? మోషే అయితే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని పాపముల నుండి. ఐగుప్తు బాధల నుండి కాపాడాడు. కరెక్టే. అంటే యేసుక్రీస్తు మనల్ని పాపంలో నుండి కాపాడడానికి దేవుడు యేసుక్రీస్తుని రక్షకునిగా లేక పరిచారకునిగా లేక దాసునిగా ఎన్నుకున్నాడు. అంటే దేవుడే వచ్చి నేరుగా ఎవరిని కూడా కాపాడాడు. దేవుడు ఏదో ఒక వ్యక్తి ద్వారా, ఇప్పుడు ఆది కాండంలో, మరి నిర్గమకాండంలో, ఇలా ప్రతి పుస్తకాల్లో కూడా కాపాడబడుతున్నాడంటే దేవుడు ఎవరినో ఒకని ద్వారా తన ప్రజలను కాపాడుతాడు. ఇప్పుడు మనం మొదటి సమూయేలు గ్రంథం 9:16లో చూసినప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులు శ్రమ పెడుతూ ఉన్నారు. కానీ ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు తప్పించడానికి దేవుడు తనకు దాసునిగా ఎవరిని చేసుకున్నాడు అక్కడ? బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని ఎన్నుకున్నాడు. ఆ ఒక్క మనుషుడు ఎవరు? ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు, కీసు కుమారుడు. మరి ఇలా చూస్తే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో అయితే ఇశ్రాయేలీయుల్ని కాపాడడానికి 15 మంది న్యాయాధిపతుల్ని ఎన్నుకుంటాడు దేవుడు. అంటే ఒక న్యాయాధిపతిని ఎన్నుకొని శత్రువుల చేతిలో నుండి కాపాడిన తర్వాత వీళ్ళు మరలా దుర్మార్గమునికి వెళ్ళిపోతారు. మరి దుర్మార్గానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు తీసుకుపోయి మరలా శత్రువులకు అప్పగిస్తాడు. తర్వాత వీళ్ళు మొరపెట్టినప్పుడు మరొక న్యాయాధిపతిని ఎన్నుకొని ఆ న్యాయాధిపతి ద్వారా రక్షిస్తాడు, బయటికి తీసుకొస్తాడు. అంటే దేవుడు తన ప్రజలు మొరపెట్టినప్పుడు తన ప్రజలను కాపాడడానికి దేవుడు ఎవరినో ఒకరిని ఉపయోగించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నిర్గమకాండంలో ఐగుప్తులో శ్రమ పడుతున్నటువంటి దేవుని ప్రజల్ని కాపాడడానికి, రక్షించడానికి దేవుడు ఇక్కడ మోషేని ఎన్నుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 34:4లో కీర్తనల గ్రంథం 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయంలో నుండి గాని, బాధల నుండి, శ్రమల్లో నుండి, మరి ప్రతి ఒక్క ఇబ్బందుల్లో నుండి దేవుడు కాపాడుతున్నాడంటే ఏదో ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని రక్షిస్తూ ఉన్నాడు. అక్కడ 22వ కీర్తన 24వ వచనంలో 22వ కీర్తన 24వ వచనంలో ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఆ బాధను తెలియజేస్తూ ఉంటే దేవుడు తృణీకరిస్తాడా? ఇప్పుడు నాకు బాధ ఉందయ్యా, నా బాధను దేవుడికి మొరపెడతా, ఆ బాధను ఆయన నిరాకరిస్తాడా అంటే నిరాకరించడు. మరి మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని గాని, శ్రమలు గాని దేవుడికి చెప్పినా దేవుడు దాన్ని చూసి అసహ్యపడడు.
మరి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తన ముఖమును దాచుకోవడంట. వాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడు ఆలకిస్తాడు. అంటే మొత్తం మీద 22వ కీర్తన 24వ వచనంలో బాధపడు వారి బాధను దేవుడు తృణీకరించాడు. దాన్ని చూసి ఆయన వారి బాధను చూసి దేవుడు అసహ్యపడడంట. ఒకవేళ మనం అనుకుంటాం, నరమాత్రం అనుకుంటాం, ఈ విధంగా నేను ఒక అబద్ధంలో ఉన్నా, దొంగతనం చేశా, నా పాపాలు క్షమించంటే దాన్ని తృణీకరించడు దేవుడు. కానీ మనుషులైతే ఏం చేస్తారు? దొంగతనం చేశాడు, పరిశుద్ధులాగా వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అది దేవునికి ఎరికే కదా. మరి ఇది ఎరిగిన దేవుడు దాన్ని తృణీకరిస్తాడా, లేకపోతే అసహించుకుంటాడా? కానీ తృణీకరించే స్థితి ఉంది, అసహించుకునే స్థితి కూడా ఉంది. అది ఎప్పుడు జరుగుతుందంటే తాను చేస్తున్న పాపంలో స్థిరంగా నిలబడి పాపంలో నుండి బయటికి రాకుండా అదే పాపాన్ని చేస్తూ మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దాన్ని చూసిన దేవుడు మన ప్రార్థనను ధృవీకరిస్తాడు. మనం చేస్తున్న కార్యాన్ని అసహించుకుంటాడు. నువ్వు ఎన్ని రోజులు ఎన్నిసార్లు మోసగిస్తావు అని. అక్కడ రెండు రకాలుగా చూడొచ్చు. తాను చేసిన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడిని బాధను తృణీకరించడు దేవుడు. కానీ తాను చేస్తున్న పాపాన్ని కొనసాగిస్తూ దేవుణ్ణి వేడుకుంటే అప్పుడు ఆ మొరను దేవుడు ఆలకించడు, తృణీకరిస్తాడు. 34వ కీర్తన 6వ వచనంలో ఎవరు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు? ఎవని మొరను దేవుడు ఆలకిస్తాడు? 34:6 అంటున్నాడు, ఎవరైతే దీనస్థితిలో ఉంటారో, దీనుడై ఉంటాడో, ఆ దీనుడు మొర ఆ ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించును. అంటే ఎవరైతే దీనత్వం కలిగి మొరపెడతారో అలాంటి మొరనే దేవుడు ఆలకిస్తాడు. 145వ కీర్తన 19వ వచనంలో ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అంటే దీన మనసు కలిగి ఉన్నటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. 145వ కీర్తన 19వ వచనాన్ని చదువుదాం. చదవండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, ఆయన మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాడు? ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారో వారి మొరను ఆలకించి వారిని రక్షిస్తాడు. ఇది 7వ వచనములో ఇశ్రాయేలీలు పెట్టిన మొరను దేవుడు ఎందుకు అంగీకరించాడు అంటే వారు తన యందు భయము భక్తి కలిగి ఉండే మొరపెట్టారు. వాళ్ళు దీనస్థితిలో ఉండే ప్రార్థన చేశారు, మొరపెట్టారు. కాబట్టి వారిని కాపాడడానికి దేవుడు మోసేని సిద్ధపరుస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 8వ వచనానికి పోదాం. 3వ అధ్యాయం 8వ వచనం నిర్గమకాండానికి పోదాం మన పాఠానికి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకును అనగా కనానీయులకు, ఇత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, ఇవ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. అంటే మోషేతో పొదలో నుండి మాట్లాడుతున్న ఆ దేవదూత మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు మాట్లాడినట్టే కనబడుతుంది. అంటే దేవుని అధికారం పొంది వచ్చినటువంటి దూత కాబట్టి ఇప్పుడు దూత తాను దేవుడు చెప్పిన మాటనే చెప్తున్నాను అన్నట్టు దేవుడై ఉండి నేను మీ ఎందుకు వచ్చి దిగి వచ్చి ఉన్నాను అన్నట్టు మాట్లాడతాడు. అక్కడ దేవుడు అని ఉందా ఇప్పుడు చదివిన పాఠంలో? ఇప్పుడు మనం చదివిన పాఠంలో 3వ అధ్యాయం 8వ వచనంలో వారిని విడిపించటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు కదా. మరి వాళ్ళని విడిపించటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నది ఎవరు? అంటే ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడానికి నేను పైనుండి దిగి వచ్చి ఉన్నానని మాట్లాడుతున్నది ఎవరంటే అక్కడ దేవదూతే మాట్లాడుతున్నా
తానే దేవుని అధికారం పొందినటువంటి వానిగా అక్కడ వర్ణించుకుంటూ ఉన్నాడు ఆ దేవదూత. అంటే వారి ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడికి నడిపించబోతున్నాడంట? కనాను దేశమునకు, లేక కనానీయుల దేశానికి పాలు తేనెలు నడిపించబోతున్నాడు. ప్రవహించేది. ఆ పాలు తేనెలో ప్రవహించు మంచి దేశానికి వారిని నడిపించబోతున్నాడు. మరి ఆ కనాన్లో ఎవరు ఉన్నారంటే, కనానీయులు ఉన్నారు, ఇత్తీలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు, ఇవ్వీలు ఉన్నారు, యెబూసీలు ఉన్నారు. కానీ వారిని వెళ్ళగొట్టి అబ్రహాంతో చేసిన నిబంధనను బట్టి ఈ ఇశ్రాయేలీని తీసుకుని దేవుడు ఏం చేయబోతున్నాడంటే కనాన్లో స్థిరపరచబోతున్నాడు. మరి ఎవరు విషయమై దేవుడు పరలోకంలో నుండి భూమి మీదకి వస్తాడు, లేక ఎవరి విషయమై దేవుడు తన భక్తుల్ని రక్షించడానికి పరలోకంలో నుండి తన దూతలు పంపుతాడో కీర్తన గ్రంథం 12:5లో చూడొచ్చు. కీర్తన గ్రంథం 12:5లో బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రులైన నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ రక్షణ ఎవరికి? బాధ పెట్టేవారికి కాదు, కానీ బాధపడు వారికి, దరిద్రులకి, శ్రమలో ఉన్నటువంటి వారికి, ఇబ్బందులో ఉన్నటువంటి వారికి, వారిని రక్షించడానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అపోస్తల కార్యం 7:33-34లో అపోస్తల కార్యం 33:7-33-34లో 34 చదువుదాం. ఐగుప్తులో నున్న నా ప్రజలను దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదును అని మోషేతో చెప్పాడు. అంటే ఈ దేవదూత మరి భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి? ఐగుప్తులో శ్రమ పడుతున్నటువంటి ఇశ్రాయేలీయులను విడిపించడానికే దేవదూత భూమి మీదకి వచ్చాడు. ఆ దేవదూత వచ్చి మోషే ద్వారా వారిని బయటికి తీసుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి ఇదే విషయాన్ని యాకోబు కూడా చెప్పాడు. సరే, యోసేపు చెప్పాడు తన సహోదరులతో, ఎప్పటికైనా ఒకనాటికి దేవుడు ఐగుప్తు దేశానికి వస్తాడు, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో మీరు పడుతున్న శ్రమలను చూసి మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి మరలా కనాను దేశంలోనికి నడిపిస్తాడు, మీరు వెళ్ళేటప్పుడు నా యొక్క శల్యమును కూడా తీసుకోమని కోరుకుంటాడనమాట. అంటే యోసేపుకు తెలుసా? మరి అబ్రహాం, ఇషాక్, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని బట్టి మరలా మీరు కనాను దేశంలోనికి వెళతారన్న నమ్మకం యోసేపులో ఉంది. అంటే దేవుడు దిగి వచ్చి మిమ్మల్ని ఐగుప్తుల బాధల్లో నుండి విడిపిస్తాడన్న నమ్మకం యోసేపులో కనబడుతూ ఉంది. ఆదికాండం 50:24 ఆదికాండం 50 యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడ వచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇసాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. 24 యోసేపు తన సహోదరుని చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి. మీట్లో ఉండండి, ఎవరు అక్కడ డిస్టర్బెన్స్. సరే, ఆదికాండం 50:24 యోసేపు తెలుసా మరి దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేల్ చూడడానికి రాబోతున్నాడు అన్న సంభవాన్ని ముందుగానే చెప్తున్నాడు. మరి యోసేపుకి ఎలా తెలుసు? అబ్రహాంతో నిబంధన చేశాడు, ఈశాకుతో, యాకోబులతో చేసిన
ఆ సంభవాలు యోసేపుకు తెలుసు. మరి యోసేపు తెలిసి తన సహోదరులతో ఏమంటున్నాడు? నేను చనిపోతున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి, ఈ దేశంలో నుండి తాను అబ్రహాం, ఇసాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాడు. అంటే అబ్రహాము, ఇసాకు, యాకోబులతో చేసినటువంటి ప్రమాణమును బట్టి దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో వచ్చి చూసి మిమ్మల్ని తీసుకుపోతాడన్న ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నాడు యోసేపు. ఆదికాండం 15వ అధ్యాయం 14లో, ఈ ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినటువంటి మాటని యోసేపు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ సందర్భంలో. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేను తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఎక్కడికి? ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడో అదే ప్రాంతానికి వాళ్ళు దాసత్వంలో నుండి విస్తారమైనటువంటి ఆస్తితో, మిక్కిలి ఆస్తితో బయలుదేరి కనాను దేశంలోనికి వస్తారని వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. మరి ఆ ప్రమాణమును బట్టి వాళ్ళు అలా వచ్చారా? నిర్గమకాండం 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు పితరులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరలా అక్కడ. మరి దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానమును ప్రమాణం చేసి ఏమంటున్నాడు? 13వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, ఇత్తీయులకు, అమోరీయులకు, ఇవ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనాలి. అంటే ఇది ఆదికాండంలో జరిగినటువంటి కార్యాన్ని యోసేపు, యాకోబు, ఈశాకులకు తెలుసు. తెలిసినా కూడా వీళ్ళు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరేది ఏ నెలో చెప్తున్నాడు. అప్పుడు ఆ నెలలోని ఈ ఆచారాన్ని ఆచరించమంటున్నాడు. ఈ ఆచారం ఏమిటి? ఎప్పుడైతే వీళ్ళు ఐగుప్తులో నుండి బయలుదేరబోతున్నారో ఒక ఆచారం ఉందంట. ఆ ఆచారం ఏదో కాదు, పస్కా పండుగను ఆచరించడమే ఆ ఆచారం. మరి ఆ ఆ ఆ పస్కా పండుగ నాడే వాళ్ళు ఏం చేయాలంటే బయలుదేరాల. మరి వాళ్ళు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు వాళ్ళు పస్కాను ఆచరించారా? ఉం? ఆ మోసే వెళ్ళి ప్రజలతో చెప్తున్నాడు, మీరు దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన ఆ దినమును జ్ఞాపకం చేసుకున్నది. యెహోవా తన బాహు బలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసిని చెప్తున్నాడు. బయలుదేరి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కనానీయుల దేశానికి వచ్చారు. మరి అది ఆచారమా? ఆ ఆ ఆ పులియను రెట్ల పండుగ అన్నా, లేక సరి పస్కా పండుగ అన్నా, ఆ రెండు కూడా ఒకటే. అంటే ఐగుప్తులో నుండి బయలుదేరిన దానికి ఇది ఒక సూచన అన్నమాట. ఇది గుర్తు. అంటే ఈ పస్కాని ఎందుకు చేయాలా? దేవుడు మమ్మలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడనడానికి అది ఒక సూచనగా ఉందంట ఆ పండగ. దాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10, 11. యెహోషువ గ్రంథం 5:10లో, ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించారు. అంటే ఐగుప్తులో నుండి బయలుదేరిన రెండోసారి చేస్తున్న పస్కా పండుగ అది.
మరి అరణ్యములో 40 సంవత్సరాలు చేశారో చేయలేదో మనకు తెలియదు. అది లెక్కించబడల. వాళ్ళు ఐగుప్తులో నుండి బయలుదేరి మరి ఎర్ర సముద్రం మార్గంగా అరణ్యంలోనికి లేక సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు పస్కాను ఆచరించారు. ఐగుప్తులో నుండి బయలుదేరిందే పస్కా పండుగతోనే ప్రారంభం. తర్వాత యెహోషువ కాలంలో మోషే చనిపోయిన తర్వాత యోర్దానికి పశ్చిమ దిక్కులో దిగిన తర్వాత యోర్దాను దాటిన తర్వాత వీళ్ళు గిల్గాలులో పస్కాను ఆచరించారు. ఇది సెకండ్ టైం కనబడుతుంది. ఐగుప్తులో నుండి బయలుదేరిన 40 సంవత్సరాల తర్వాత రెండోసారి ఆచరించారు. మరి ఈ మధ్యలో ఆచరించారా ఆచరించలేదా మనకైతే రికార్డులు ఏమీ కనబడడం లేదు పరిశుద్ధ గ్రంథంలో. నిర్గమకాండం 13వ అధ్యాయం మూడవ వచనంలో ఏమంటున్నాడు? మీరు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోనండి. మరి ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు పస్కాను ఆచరించారు. పులిసినది ఏది తినలా. ఇర్మియా గ్రంథం 32:22 కూడా రాద్దాం. ఇర్మియా గ్రంథం 32:22. ఓకే ఓకే. అంటే అక్కడ ఇర్మియా గ్రంథం 32:22లో పితృలతో చేసిన వాగ్దానమును బట్టి లేక నిబంధన ప్రమాణమును బట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 16:3లో వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున ఆచరించినటువంటి పస్కాని వారి జీవితాంతం వారి జీవిత కాలం అంతట్లో కూడా దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని ఆచరించాలంట. స్మరణకు తెచ్చుకోవడం జ్ఞాపకం చేసుకోవడమేనా? ఐగుప్తులో మీరు పడ్డ శ్రమల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మరి ఐగుప్తులో నుండి మీరు బయటకు వచ్చినప్పుడు ఆచరించినటువంటి ఆ పస్కాని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 16:3 చదవండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 3వ వచనం. పస్కా పండుగలో 16వ అధ్యాయం 3. పస్కా పండుగలో తినకూడదు. పస్కా పండుగలో పొంగిన దేనిదైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితంలో అన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణము తెచ్చుకొని పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. అంటే జీవితకాలం అంతట్లో కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇది క్రీస్తు యొక్క బల్ల కార్యక్రమానికి సాదృశ్యంగా కూడా మనం చూడొచ్చు. అంటే జీవితకాలం అంతా కూడా ఆ పస్కాని ఆ పొంగినది ఏది తినకూడదు దాన్ని ఆచరించాలన్నప్పుడు మనం బల్ల కార్యక్రమాన్ని కూడా ఏం చేయాలా? క్రీస్తు వచ్చు వరకు ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే క్రీస్తు వచ్చేలోపు మనం చనిపోయినా మన మరణం వరకు లేక క్రీస్తు రాకడ వరకు దానిని ఏమంటున్నామంటే జీవితకాలం అంతట్లో కూడా వాళ్ళు పస్కాను జ్ఞాపకం చేసుకున్నట్టే మన పస్కా బలి పశువు అయినటువంటి క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంట. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మరి కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పస్కాను ఆచరించారు. మరి ఆచరించినప్పుడు వాళ్ళు పొంగినది ఏదైనా ఉందా లేక వేసబడిన భక్ష్యాలను ఏదైనా తిన్నారా అంటే ఉడకబెట్టింది ఏదీ తినలేదంట. అంటే ఉడకబెట్టిందంటే ఆ విధానంగా అది అది ఫ్రై చేసింది. అక్కడ చదవండి. యెహోషువ గ్రంథం 5:11లో వేచింది కానీ పొంగింది ఏది కూడా వారు తినలేదు. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందు వారు పొంగకయు వేసపడి ఉన్న భక్ష్యములను తినిరి. పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. తొమ్మిదవ వచనానికి పోదాం. నిర్గమకాండం 3:9లో దేవుడు ఒక ఆచారాన్ని ఆచరించమన్నారు. ఆ ఆచారం ఏమిటో చూసాం.
ఆచారాన్ని చూసావా? నిర్గమకాండంలోనే మనం చూసాం ఇప్పుడే. మరి 9వ వచనంలో ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టు హింస చూచి తిని. సరే, 3వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీల మొర దేవుని యొద్దకు చేరింది. కానీ ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు పెట్టినటువంటి హింసను కూడా దేవుడు ఏం చేశాడంటే చూశాడు. మరి చూసినటువంటి దేవుడు వేటిని చూశాడో నిర్గమకాండం 1:11 చూడొచ్చు. మనం చదువుతున్నాం, దేవుడు రియల్ గా చూశాడు అక్కడ. మరి వాళ్ళని పెట్టినటువంటి బాధ, హింస ఎలాంటిదంట? 1వ అధ్యాయం 11వ వచనంలో వారిని శ్రమ పెట్టడం గాని. వారి పెట్టిన భారములు వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేసి పితోము రామశేషు పట్టణములను కట్టిరి. అంటే వారిని పెట్టిన బాధ అంత ఇంత కాదంట. మరి పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టడం, వెట్టి పనులు చేయించుకోవడం. వారు చేయలేక సస్తున్నారు, వారు చేయలేక దేవునికి మొరపెడుతున్నారు. ఆ మొరను ఆలకించిన దేవుడు భూమి మీదకి తన దూతను పంపి మోషే ద్వారా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటికి తోలుకోవాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిర్గమకాండం 1:22లో ఇశ్రాయేలీని ఐగుప్తీయులు పెట్టినటువంటి శ్రమలో మరొకటి, ఎబ్రీలకు పుట్టినటువంటి ప్రతి కుమారులు కూడా వాళ్ళు ఏం చేశారంటే నదిలో పారివేశారు. అది ఒక శ్రమేనా? నిర్గమకాండం 1:22లో ఎబ్రీల్లో పుట్టిన ప్రతి మగ సంతానాన్ని కూడా ఏం చేశారంటే చంపేసేవారు, నదుల్లో పారివేసేవారు. మరి ఇలాంటి కార్యాలని దేవుడు చూసి, దేవుడు తన దూతను భూమి మీదకి పంపి ఆ దూత ద్వారా మోషేని ఎన్నుకొని మోషే ద్వారా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని బయటికి తోలుకుపోబోతున్నాడు. 3వ అధ్యాయం 10వ వచనానికి పోదాం. నిర్గమకాండం 3:10. అక్కడ మోషేను పిలుస్తున్నాడు ఆ దూత. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని పోవాలనెను. అంటే ఇప్పుడు 10వ వచనంలో దేవదూత మోషేని పిలుస్తున్నాడు, రా వచ్చి ఐగుప్తులో ఉన్న నా ప్రజల్ని తోలుకుపోని. భూమి మీదకి పంపి ఆ దూత ద్వారా దేవుడు మోషేని ఎన్నుకొని మోషే ద్వారా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీని బయటికి తీసుకోవాలా. మరి అందుకే నేను దిగి వచ్చానని అంటున్నాడు. అపోస్తుల కార్యం 7:34 ఏమంటున్నాడు? ఇదే నిర్గమకాండం 3:10లో ఉన్న సందర్భాన్ని అపోస్తుల కార్యం 7లో స్టెఫను గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూద్దాం. ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడే నిన్ను ఐగుప్తునకు పంపుదునని మోషేతో చెప్పాడు. అంటే ఈ సందర్భంలో ఇశ్రాయేల్ విడిపించడానికే దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. అంటే దేవుడు అంటే దేవుడు కాదు, కానీ దేవుని ద్వారా పంపబడిన ఒక దూత. అపోస్తుల కార్యం 7:35లో అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని ఒకడు అడిగాడు ఇంతకు ముందే. అంటే అధికారినిగాను తీర్పరిగా నిన్ను నియమించిన వాడు ఎవడని అడిగింది ఎప్పుడో తెలుసా? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు. అంటే ఐగుప్తు ఫరో కుమార్తె అయినటువంటి ఫరో కుమార్తెకి కుమార్తెగా ఉన్న కాలాల్లో జరిగిన సందర్భం అది. ఆయన రాజ్య నగరంలో నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. మరి కొట్లాడుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు?
ఒక ఇబ్రియుడు ఒక ఐగుప్తీయుడు పోట్లాడుకుంటూ ఉంటే ఐగుప్తిని కొట్టి చంపేశాడు. మరుసటి రోజు పోతూ ఉన్నప్పుడు ఇద్దరు ఎబ్రిలే కొట్లాడుకుంటున్నారు. మనం ఒక జాతి ఒక బిడ్డలమై ఉండి ఎందుకయ్యా అలా కొట్లాడుకుంటారంటే, అప్పుడు ఎబ్రిలు అన్నమాట ఇది. నిన్ను ఎవరయ్యా మా మీద అధికారిగా నియమించింది, తీర్పరిగా నియమించింది అని అడుగుతారు. దానికి ఈయన భయపడతాడా? మోసే భయపడి అక్కడి నుండి మిద్యాన్ దేశానికి పారిపోతాడు. మరి పారిపోయిన 40 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ పొదలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి బయటికి తోలుకురావాలన్నప్పుడు ఆ సందర్భాన్ని చెప్తాడనమాట. అంటే నన్ను ఇంతకు ముందే కొంతమంది నిరాకరించారు. అంటే 40 సంవత్సరాల క్రితం నేను ఐగుప్తులో ఉన్నప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే ఎందుకయ్యా పోట్లాడుకుంటారంటే, ఆ పోట్లాడుకున్న వారు ఏమన్నారంటే, మా మీద నిన్ను అధికారిగాను, తీర్పరిగా నియమించిన వాడెవడు అని నిరాకరించారు. ఇప్పుడు నేనెళ్ళి మిమ్మల్ని దేవుడు బయటికి తీసుకోవడానికి నన్ను నియమించాడంటే ఎవరు నమ్ముతారని అంటున్నాడు. కానీ అక్కడ మోషేకి అక్కడ దేవదూత అధికారాన్ని ఇచ్చాడా? ఉం? సార్. అవును. అక్కడ రెండో భాగంలో చదువుతాం. అంటే ఎవరైతే నిరాకరించారో వాళ్ళకే ఇతన్ని దేవుడు అధికారిగా నియమించాడు, విమోచకునిగా నియమించాడు. అదే చదువుతాం. మోషేను మోషే అతనికి పొదలో దేవదూత కనబడిన ద్వారా దేవదూత ద్వారా దేవుడు అధికారినిగా, విమోచకునిగా మోషేని నియమించాడు. అంటే దేవుడే కానీ ఎవరి ద్వారా అంటే దేవదూత ద్వారా దేవుడు ఇతనిని అధికారిగా నియమించాడు. దేవుడు కదా నియమించిందంటే అవును దేవుడే అయినా అక్కడ వచ్చి అతన్ని నిర్ణయించింది, నియమించింది ఎవరంటే దేవదూతనే చూస్తున్నాం. దేవదూత ద్వారా దేవుడు అతన్ని అధికారిగాను, విమోచకునిగాను నియమించాడు. మొదటి సమూయేలు గ్రంథం 12:6లో అక్కడ సమూయేలు కూడా అంటున్నాడు ప్రజలతో. ఏమంటున్నాడు? మోసే అహరోనుని దేవుడే నిర్ణయించాడు. నిర్ణయించి వాళ్ళని ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకురావడానికి వాళ్ళే నాయకులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారని సమూయేలు కూడా చెప్తున్నాడు ఒక సందర్భంలో. మొదటి సమూయేలు గ్రంథం 12:6లో మరియు సమూయేలు జనులతో ఎట్లనెను, మోషేను అహరోను నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. అంటే మోసే అహరోను నియమించి దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి బయటికి తోలుకొచ్చింది మీ పితరుల్ని వీళ్ళే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు సమూయేలు కాలంలో ఉన్నటువంటి వారికి మోసే బయటికి తోలుకొచ్చినటువంటి వారికి తేడా ఉందా? వాళ్ళు వీళ్ళు గారు. మోసే ఎవరినైతే బయటికి తీసుకొచ్చాడో వారి కుమారుతో మాట్లాడుతున్నాడు సమూయేలు. అంటే మీ పితరుల్ని బయటికి తీసుకొచ్చింది మోసే అహరోనులే అని అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 12:6లో చెప్తున్నాడు. మరి ఇంకా మోసేను గురించి అహరోను గురించి ఏమంటున్నారంటే వాళ్ళు మందను దోలుకుపోయినటువంటి వారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మందను నడిపించేవారు, మందను కాసిన వారు, వాళ్ళు నాయకులు, వారు నడిపించేవారు. 77వ కీర్తన 20వ వచనంలో వీళ్ళు నాయకులు, నడిపించే నాయకులు అయ్యారు మోసే అహరోనులు. 77వ కీర్తన 20వ వచనం. 77:20 మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. అక్కడ నడిపించిన నాయకులు ఎవరు? మోసే అహరోనులు. నిర్గమకాండం 4:12లో మరి మోసే అహరోనులు తమ సొంత మాటను లేక తన సొంత అధికారమును బట్టి నడిపిస్తున్నారా, లేక దేవుని మాటను బట్టి, దేవుని అధికారమును బట్టి నడిపిస్తున్నారా? వారు సొంతంగా ఏమీ మాట్లాడలేదు, సొంతంగా వారిని నడిపించలేదు. కానీ దేవుడు వేటిని వారి నోటికి అందిస్తూ ఉన్నాడో, బోధిస్తూ ఉన్నాడో ఆ మాటలే చెప్తున్నాడు. 103వ కీర్తన 6-7 వచనంలో ఈ 103వ కీర్తనతో ముగిద్దాం.
103వ కీర్తన 6-7 వచనాల్లో యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలీ వంశస్థులకు తన క్రియలను కనబరిచెను. అంటే అక్కడ దేవుడు ఎవరికి న్యాయం తీరుస్తూ ఉన్నాడో, ఎలాంటి న్యాయం తీరుస్తున్నాడో చెప్తున్నాడు. నీతి క్రియలను జరిగించే వారికి, బాధించబడు వారి చేతుల్లో నుండి బాధపడుతున్నటువంటి వారిని తప్పించడానికి దేవుడు 7వ వచనంలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంట. ఆ ఒక వ్యక్తి ఎవరంటే ఆయన మోషే. కాబట్టి మోషే తన మార్గములను, అంటే దేవుడు మోషేకు తన మార్గాన్ని చూపించాడంట. నువ్వు ఎలా తోలుకుపోవాలా, ఎలా నడిపించాలా, వీటిని బోధించాలా, వీటిని ఖండించాలా, వాళ్ళు ఎలా ఉత్సాహపరచాలా అని దేవుడు 7వ వచనంలో మోషేకి తన మార్గములు అన్నింటినీ తెలియజేశాడు. దేవుడు చెప్పిన మార్గమును బట్టే ఇశ్రాయేలీల్ని, వారి వంశస్థుల్ని ఐగుప్తులో నుండి బయటికి తోలుకొచ్చాడు. మరి ఈ దినం ఏందో మరి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంది. మరి ఆ ఇబ్బందులను కూడా మనం అధిగమిస్తూ ఉన్నాం. మరి ప్రభు చిత్తం అయితే రేపు మనం ఈ పాఠాన్ని మరలా కొనసాగిద్దాం. అంటే ఇంకా 2-3 వచనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే టైం అయింది కాబట్టి ఇంతటితో ఆపుకుందాం. ఓర్పుతో విన్న మీ అందరికీ కూడా వందనాలు జరుపుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం. వందనాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. పంచకాండాలు